ఈ సినిమాలో ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా ఉంటుందంటే సినిమా ల్యాగ్ లేకుండా ఎక్కడ కూడా అంటే ఒక్కరోజు ముఖ్యమంత్రిగా అయితే ఏం చూపించాలి, తక్కువ టైంలోనే చూపించాలి, బెస్ట్ గా చూపించాలి. అంటే ప్రతి సినిమా వన్ డే సీఎం అని అనగానే అంత ఫాస్ట్ గా ఏమీ చేయలేరు అన్నట్టుగా ఉంటది బేసిక్ గా. కానీ ఇక్కడ మూమెంట్ టు మూమెంట్ ప్రతి సీన్ లో కూడా ఏంటంటే ఇక్కడ ఒక పార్ట్ కంప్లీట్ చేస్తారు, అండ్ నెక్స్ట్ సీన్ లోనే రేషన్ స్టోర్ కి వెళ్ళడము, లేకపోతే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇమీడియట్ గా సార్ట్ అవుట్ చేయడము, ఆ ప్రాసెస్ ఏం లేకుండా ఆయనే దగ్గరుండి అన్ని ఫినిష్ చేసేసి నువ్వు అన్నట్టుగానే ల్యాగ్ అనేది ఉండదు. అండ్ ఏంటంటే ఈ సినిమాలో హైలైట్ సీన్ ఇంకోటి ఒకటి ఉంటుంది అనమాట. విలన్ రఘువరన్ గారితో మన అర్జున్ ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది. ఇందులో తెలుసు కదా తను రిపోర్టర్, న్యూస్ రిపోర్టర్ అనమాట. వన్ డే సీఎం అవడానికి ముందు నిజంగా ఇది హైలైట్ సీన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పర్సన్ వన్ డే సీఎం గా అయిపోవాలి అని అంటే ఇమీడియట్ గా ఎలా అయిపోతారు, ఐదర్ నీకు కొంతమందికి మనం చాలా ప్లేసెస్ లో చూస్తుంటాం, బయట కూడా ఎలా అంటే చనిపోయే ముందు చివరి కోరిక ఏంటి అని చెప్పేసి అలా చేస్తూ ఉంటారు. ఇందులో ఏంటనంటే నువ్వు వన్ డే సీఎం గా అవ్వు అని సీఎంఏ ఆప్షన్ ఇవ్వాలి అని అంటే అవతల పర్సన్ ఏ రేంజ్ లో ట్రిగర్ చేయాలి, అలాంటి డైలాగ్లు ఎలా రాయాలి, ఆ సీన్ ఎలా తీయాలి, చాలా బాగా వస్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఇవి అన్ని తమిళ సినిమాలు కానీ తెలుగులో కూడా చాలా ఒరిజినల్ గా అనిపిస్తాయి మనకు కూడా. తెలుగులోనే షూట్ చేశారేమో అన్నట్టు